ముందే వీకెండ్ చల్లటి వెదర్ అందులోనూ సూపర్ హిట్ అయిన కలికి సినిమా. ఆ సినిమాను చూడని వారు, సినిమా చూసినా కూడా మళ్ళీ మళ్ళీ చూడాలనుకున్న వారంతా థియేటర్లకు చెక్కేశారు. సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలోనే థియేటర్లో కూర్చున్న వారిపై నీటి చినుకులు పడ్డాయి. వర్షం బయటపడుతుంది కదా, మాపై ఎందుకు నీళ్లు పడుతున్నాయని కొందరు పైకి చూశారు. అంతే, పైకప్పు నుంచి వర్షపు నీరు వస్తుందని గమనించారు. అది చూసిన వారంతా షాక్ అయ్యారు. భవిష్యత్ అవసరాలకు వర్తమానపు అవకాశమే ఈశాన్యలో మీరు పెట్టే పెట్టుబడి. ఈశాన్య వెంచర్స్ లో ఇప్పుడే ప్లాట్ బుక్ చేసుకోండి. మీ దగ్గరలోని ఈశాన్యాస్ ప్రాపర్టీ అడ్వైజర్ ను సంప్రదించండి. ఇదంతా జరిగింది మరెక్కడో కాదు, హైదరాబాద్లోని పంజాగుట్ట పీవీఆర్ లో కలికి 2898 ఏడీ సినిమా చూసేందుకు ప్రేక్షకులు టికెట్లు బుక్ చేసుకుని వెళ్లారు. సినిమా స్టార్ట్ అయింది. ఇంతలోనే పలువురుపై వర్షపు చుక్కులు పడ్డాయి. అవి ఆగకుండా ధారలా పడుతూనే ఉన్నాయి. దీంతో సహనం కోల్పోయారు ప్రేక్షకులు. థియేటర్ నుంచి బయటకు వచ్చే యాజమాన్యానికి విషయం చెప్పారు. ఈ విషయం విన్న యాజమాన్యం కాస్త వెటకారంగా సమాధానమిచ్చింది. చూడాలనుకున్న వాళ్ళు సినిమా చూడండి లేదా వెళ్లిపోండి అని చెప్పింది. ఓవైపు నీళ్లు పడుతున్నా మరోవైపు షోను కూడా నిలిపివేయకపోవడంతో ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. షార్ట్ సర్క్యూట్ అయి తమకేమైనా అయితే బాధ్యత ఎవరిది అని ప్రశ్నించారు. అందుకు కూడా థియేటర్ వాళ్ళు ఏం చెప్పలేదు. యాజమాన్యంలో ఎంతసేపు మాట్లాడినా వారు వెటకారంగా సమాధానాలు ఇవ్వడంతో ప్రేక్షకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు మాల్కు చేరుకున్నారు. థియేటర్ యాజమాన్యంతో చర్చించి కల్కి షోను నిలిపివేశారు. అటు ఫ్యాన్స్ పూర్తిగా అప్సెట్ అయ్యారు. ఎంతో ఆశతో వస్తే ఇలా జరిగిందేంటని అన్నారు. కనీసం తమ టికెట్ డబ్బులైనా తమకు ఇవ్వాలని కోరారు. కానీ అందుకు థియేటర్ యాజమాన్యం అంగీకరించలేదు. ఇక ఈ వీడియోలు కాస్త వైరల్ అయ్యాయి. మొన్న పలు ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్ పైకప్పులు ఊడిపోయాయని విన్నాం. ఇప్పుడు మన దగ్గర థియేటర్లో వర్షం పడుతుందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అటు థియేటర్ యాజమాన్యం స్పందించిన తీరుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్ యాజమాన్యం అజాగ్రత్త కారణంగా ఇదంతా జరిగింది. ఇక కలికికి వెళ్లిన వారంతా ప్రభాస్ అన్న కలికి సినిమా ఏమో కానీ వర్షం సినిమా గుర్తు చేశాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. థియేటర్ యాజమాన్య నిర్లక్ష్యం వందల మందికి నిరాశ మిగిల్చిందన్నారు. నిజమే, మరి మీరేమంటారు? కామెంట్లు చెప్పండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.